హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మ్యాగీని చాలా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. అందరూ ఇష్టపడతారు అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు మరిగించుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మ్యాగీ ప్యాకెట్స్ ఓపెన్ చేసేసుకొని మసాలా తీసేసి మ్యాగీ వరకు బాయిల్ చేసుకోవాలి. నార్మల్గా అయితే మ్యాగీ బాయిల్ అయిపోగానే మసాలా యాడ్ చేసేసుకొని తినేస్తారు. కానీ నేను మసాలాలు పక్కన పెట్టేసేసాను. ప్లస్ దీనికి యాడ్ చేయడానికి ఆనియన్, టమోటా, ఎగ్, కొత్తిమీర కూడా తీసి పెట్టుకున్నాను. మ్యాగీ బాయిల్ అయ్యేలోపు మనం పక్కన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక 3 ఎగ్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకుందామండి. తర్వాత రెసిపీలో లాస్ట్లో యాడ్ చేస్తాను. సో అందుకని ముందు ఈ ఎగ్లు ఫ్రై చేసేసుకుంటే టైం సేవ్ అవుతుంది. ఈ రెసిపీలోకి మనం ఎగ్గులు యాడ్ చేయటం వల్ల ప్రోటీన్స్ వస్తాయి, టేస్ట్ బాగుంటుంది, హెల్దీ కూడా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎగ్గును ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా మ్యాగీలో కూడా మిక్స్ చేయటం వల్ల టేస్టీ అండ్ హెల్దీ అవుతుంది. ఒకసారి కలిపేయకుండా కొంచెం వేగిన తర్వాత కొంచెంగా కలిపితే అలా కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా వస్తుంది ఎగ్. చూడటానికి తినడానికి బాగుంటుంది. మ్యాగీ బాయిల్ అయ్యిందండి, స్ట్రైనర్లో వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న తర్వాత దానిపైన కూల్ వాటర్ పోసేసి నీట్గా కడిగినట్టుగా మొత్తం వాటర్ పోయాలి. ఇలా చేయటం వల్ల మ్యాగీ పొడి పొడిగా బాగుంటుంది చూడటానికి, తినటానికి. కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసేసి కిందకి పైకి మొత్తం అంతా ఆయిల్ అప్లై లాగా తిప్పుకొని ఆరబెట్టుకోవాలి ఇట్లా మ్యాగీని. నేను చెప్పినట్లు ఇలా గనక మనం మ్యాగీని ట్రై చేస్తే పక్కాగా బయట బజార్లో మనం కొనుక్కుంటున్న నూడిల్స్ టేస్ట్ వస్తుంది. ఎగ్ ఫ్రై అయిందండి, దాన్ని బౌల్లోకి తీసి పక్కన పెట్టుకొని ఆ బాండీలోనే కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర అండి ఫ్రై చేసుకొని, ఆ జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక చూపించిన టమోటో, ఆనియన్ని కట్ చేసి పెట్టాను. ఫస్ట్ ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. నేను ఆయిల్లో ఫస్ట్ జీలకర్ర వేసాను కదండి, ఎందుకంటే మనకి గ్యాస్ ఫామ్ అయ్యే సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే లైట్గా ఏదైనా డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి జీలకర్ర వల్ల డైజెషన్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది, హ్యాపీగా ఉంటుంది. ఇందాక పక్కన పెట్టుకున్న మసాలా ప్యాకెట్స్ అన్నీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. ఓపెన్ చేసి మసాలాలు కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఆ ఫ్లేవర్ అన్నిటికీ వచ్చేలాగా చేద్దాం. లాస్ట్లో ఆనియన్ ఫ్రై అయిందండి, టమాటా కూడా యాడ్ చేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, టమాటా ఫ్రై అయిందండి, దీంట్లో ఉప్పు, కారము యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం ఓపెన్ చేసి పెట్టుకున్న మసాలా ప్యాకెట్ ఉన్నాయి కదా, అది కూడా కొంచెం మసాలా ఈ ముక్కల వరకు టమాటాకి, ఆనియన్కి పట్టేదానికి అనమాట. ఫ్రై అయిందండి కారం కూడాను. ఇప్పుడు దీంట్లో నూడిల్స్ యాడ్ చేశాను. ఈ నూడిల్స్ని ఇందాక నేను స్మాష్ చేయకుండా బాయిల్ చేసేసా, అందుకని బారుగా అలా కదలటానికి కష్టంగా ఉంది. కొంచెం ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కలుపుకొని మసాలా యాడ్ చేసుకోవాలి. కొంచెంగా మొత్తం అన్నిటికీ పట్టాలి కదా, తిప్పడానికి ఈజీగా ఉండడానికి ఇలా 2 గరిటెలతోటి నేను తిప్పానండి. కొంచెం కష్టమైంది. మ్యాగీ బాయిల్ చేసేటప్పుడే మ్యాగీని కొంచెం ముక్కలు చేసి బాయిల్ చేస్తే ఈజీగా ఉంటుంది తిప్పేటప్పుడు. ఇలా ఎగ్ యాడ్ చేసుకొని ఉన్న మసాలా పొడి అంతా వేసేసి మొత్తం మ్యాగీకి, ఎగ్కి ఈ మసాలా పొడి అంతా పట్టేటట్టు బాగా కలిపెట్టుకోవాలి. మనం ఎప్పుడూ చేసుకునే మ్యాగీ స్టైల్ కాకుండా ఈ స్టైల్లో ఒక్కసారి ఎగ్ మ్యాగీ నూడిల్స్ ట్రై చేయండి. ఎక్సలెంట్గా ఉంది, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేశాను. అంతే అండి, టేస్టీ ఎమ్మీ ఎగ్ మ్యాగీ నూడిల్స్ రెడీ. అంతే అండి, మన టేస్టీ మ్యాగీ నూడిల్స్ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని టేస్ట్ చూసి తినేయటమే. భలే వచ్చింది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.